దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకు 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా. ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుగుళ్ళు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారులు మనుషులు రా, మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు, నేను పేదోళ్ళ కొమ్ము కాస్తానని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుక్కుంటారో పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, మేమా పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల పాటు నరకయాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదా కారణం? వీళ్లే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి, ముతక, వికలాంగులు 3 రోజుల పాటో 4 రోజుల పాటో సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, దుర్మార్గం, ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా? ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని, ఈ తప్పుడు ప్రయత్నాన్ని, ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తున్నాం. పేదోళ్ల పట్ల, పేదోళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 2 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 6 మాసాల క్రితం ఆయన మాటలు, ఇవాళ మాటలు. ఆయన ఈరోజు మాట్లాడుతూ, పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే. నిజంగా ముచ్చటేస్తుంది. ఇంత చక్కగా, ఎంత బాగా నిజాయితీగా, ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమవరాన్ని వదలను, ఈ భీమవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను, సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు, ఈ భీమవరం
మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో. ఇక నాకు సినిమాలు నాకేం వద్దు.